నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి అంటే ఏంటంటే ఒక చిన్న మట్టి బొమ్మని తీసుకొచ్చి మంచి చిన్న మండపాన్ని గోడగట్టి అందులో గడ్డి గరక పూలతోని స్వామి వారికి అలంకరించి మంచిగా లడ్డు నైవేద్యాలతోని ఒక 9 రోజులు 9 నవరాత్రులు స్వామి మన దగ్గర ఉండి ఆ గంగమ్మ ఒడిలోకి చేరుకుంటాడనమాట. సో ఇది వినాయక చవితి స్పెషల్. అవును, నేనేంది ఇవన్నీ చెప్తున్నా? మా ఐ న్యూస్ లో వినాయకుడు పెట్టారు కదా, నేను వెళ్ళి బోల్డ్ పనులున్నాయి, అవన్నీ చేసుకోవాలి. హలో హలో, ఎక్కడికి మేడం? ఇక్కడే ఉన్నారు వినాయకుడు. ఎక్కడా? నాకు అనిపించట్లేదే. మీ పక్కనే ఉన్నారు కదా దేవుడు. ఓ, మా ఐ న్యూస్ వినాయకుడు ఇక్కడికి వచ్చిండా? అస్సలు నేను చూడలేదు బాబు. అవును, మీరంతా ఎవరు అసలు? ఈ రోజు వినాయక చవితి కదా. అవును, మేము వినాయకుని పాటలు పాడి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. అవునా? సో మీరందరూ ఇవాళ మా వినాయకుడిని మెప్పించి ఆయన ఆశీర్వాదం కోసం వచ్చిర్రు, అవునా? సో వినాయకుడి కోసము పాటలు పాడడానికి వచ్చారా, లేకపోతే ఇంకా ప్రసాదాలు కూడా ఏమైనా తీసుకొచ్చిరా? పాటలు పాడడానికి వచ్చాము. అవునా? ప్రసాదాలు ఏవి మరి? మా పాటలతోనే వినాయకుడికి భోజనం నిండిపోతుందిలే. అవునా? అంత బాగా పాడతారా మీరు పాటలు? ఏదో ఒకసారి చూద్దాము. మా ఐ న్యూస్ ప్రేక్షకుల కోసం మీరు ఒక మంచి సాంగ్, ఒక గ్రూప్ సాంగ్ పాడండి. ఆగండి ఆగండి ఆగండి, అసలు విషయం మర్చిపోయినా. మీరు ఎవరో చెప్పారు, మీ పేర్లు చెప్పలేదు. అందరికీ నమస్కారం. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు విష్ణుప్రియ. అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు జనని భవిష్య. అందరికీ నమస్కారం. ఐ న్యూస్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు భార్గవి. సో చూస్తున్నారు కదా, ముగ్గురు చిన్నారులు ఇక్కడ మన వినాయక చవితి వినాయకుడి కోసం మంచి సాంగ్స్ పాడడానికి మన ముందుకు వచ్చినారు. ఒకసారి వాళ్ళ పాట ఎట్లా ఉంటాయో, మన వినాయకుడి వాళ్ళ ఆనందపడతాడో లేదో చూద్దాం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం నాయకైకనాయకం వినాశితే దైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నమోదితార్కభాస్వరం నమస్సురారి నిచ్చరం నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం ధరేధరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం మనస్కరోమి భాస్వరం మనస్కరోమి భాస్వరం అకించనాతి మార్జనం చిరంతనోతి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం విచింతయామి సంతతం. వావ్ స్వామి, ఎట్లా అనిపించింది స్వామి మీ పాట? ఏం చెప్పట్లేదు. ఒక్క సాంగ్ తో నేను హ్యాపీగా ఫీల్ అయినట్లేడు. ఇంకో 2-3 పాడాల్సిందే. నెక్స్ట్ సాంగ్.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुणवे गुरगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुसर्वसराराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि అయితే ఇవాళ వినాయక చవితి కాబట్టి స్వామి అందరి దగ్గర పూజలు అందుకోవాలి. కొంచెం సేపు బ్రేక్ ఇద్దాం స్వామికి. సరే, వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మీరు ఇంట్లో? మేమైతే ఒక మండపంలో ఒక మట్టికి వినాయకుడిని పెట్టి గరిక, పువ్వులు స్వామి వారికి సమర్పించి అంతేనా? అంటే అందరు గెట్ టుగెదర్ చేసుకుంటారా? ఒక చిన్న మండపాన్ని పెట్టుకొని ఇంటి దగ్గర మీరంతా బాగా సెలబ్రేట్ చేస్తారా? మరి స్వామి వారికి నైవేద్యాలు, ప్రసాదాలు, లడ్డులు ఏమేమి స్పెషల్? రోజు ఒక ఐటమా? రోజు ఎక్కువగా అయితే మోదకాలు ఉండ్రాళ్ళు. ఓ ఉండ్రాలు. వినాయక చవితి అంటే బాగా చిన్నపిల్లలు పెద్దలు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మళ్ళీ తీసేటప్పుడు కూడా డీజేను, బ్యాండ్, ఆర్కెస్ట్రారో ఏదో ఒకటి ఆయన సాగనంపడానికి ఏదో ఒకటి చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారా మీ గల్లీలో? ఐ మీన్ మీ కాలనీలో బాగా ఎంజాయ్ చేస్తారా అందరు కలిసి? అంటే అందరు మీరే అమౌంట్ గ్యాదర్ చేసుకుంటారా, లేకపోతే మమ్మీ డాడీ వాళ్ళకినా ఏమైనా వాళ్ళే హెల్ప్ చేస్తారా మీకు? గణేష్ చందలాగా కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ మా వినాయకుడి కోసం ఇప్పుడు వచ్చేసిండు ఆయన, కూర్చున్నాడు. మళ్ళీ నెక్స్ట్ సాంగ్ ఏంది? శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక నితిల నేత్రని దేవి సుతనే నాగభూషణ ప్రియననే తటిల తాంకిత కోమలాంగని కర్ణ కుండల ధారణే
శరణు సిద్ధి వినాయకా కూక్షి మహరంబోధరణి ఈక్షు చాపన గిరిరనే పక్షి వాహన శ్రీ పురందర విఠల నాని జదాసని శరణు సిద్ధి వినాయక శరణు వీర్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజేహం 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 భజే తమిహ శ్రీ విఘ్నరాజం భజే సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే సంతతమహం దంతి సుందరముఖం అంతకాంతకసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర విషంగ మాతంగ కులకాలం శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే అసలు మీరంతా ఇంత ఇంత ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు పాటలు? సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం. అయ్యో, ఇక్కడ కూడా మా సార్ మాకు నేర్పిస్తారు. అంటే మీకు చిన్నప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మమ్మీ డాడీ ఫోర్స్ వలన? చిన్నప్పటి ఇంట్రెస్ట్. సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే. స్వామి, మీకు మాత్రం మంచిగా పాటలు వినిపిస్తున్నారు. ఇవాళ పండుగ, మంచిగా లడ్డూలు, నైవేద్యాలు, పులిహోర, దద్దోజనం అన్ని ఆరగిస్తున్నారు. పాపం చిన్న చిన్న పిల్లలు మీకోసం పాటలు కూడా పాడి వినిపిస్తున్నారు. మీరు హ్యాపీయేనా? ఇంకా కావాలంట ఎంటర్టైన్మెంట్. వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వినాయక వినాయక విఘ్న వినాశక వినాయక 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 విఘ్న వినాశక వినాయక విశ్వాధార వామనాకార విక్షతదంత వినాయక విశ్వాధార వామనాకార విక్షతదంత వినాయక 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 విఘ్న వినాశక వినాయక కవి కులవందిత కపాలి సుత కావ్య సురసిక వినాయక కవి కులవందిత కపాలి సుత కావ్య సురసిక వినాయక కల్మషహరణ కరుణా సదన కారణోత్తమ వినాయక కల్మషహరణ కరుణా సదన కారణోత్తమ వినాయక 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 విఘ్న వినాశక వినాయక. అవును, నీకు మీ మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు కాదు, ఒక్కరు చెప్పాలి. అమ్మ. అమ్మ. అమ్మ అంటే ఎందుకు ఇష్టం ఎక్కువ, డాడీ అంటే ఎందుకు ఇష్టం లేదు? డాడీ ఎక్కువ కోపడతారా? లేదు, అంటే అమ్మ నాతో ఎవ్రీడే ప్రోగ్రామ్ కి వస్తుంది, నాన్న కొంచెం ఆఫీస్ బిజీ ఉంది. అంటే నాన్న ఆఫీస్ చూసుకోకుండా నీతో పాటు వస్తే నీకు నాన్న ఇష్టం కదా కదా? ఓకే.
ఇంకా ఆఫీస్ ఎందుకు, ఆ నాన్న కూడా నీతో పాటే ఉంటే బాగుంటది కదా. ఎస్, అవునా? నాన్న ఇంట్లో ఉన్న పర్వాలేదు, ఇద్దరు ఇష్టం కానీ ఎక్కువ అమ్మ. ఎందుకు అమ్మ? ఎందుకంటే అమ్మ అన్నిట్లలో నీ పక్కనే ఉంటుంది కాబట్టి, అంతేనా? సపోర్ట్ చేస్తుంది. నువ్వు అల్లరి చేసినా కూడా ఏమన్నది. అల్లరి చేస్తావు అసలు నువ్వు ఇంట్లో? ఆహా, అవునా? అట్లా కనిపించట్లేదే. నువ్వైనా ఇంకా నీకు తమ్ముడు, అన్నయ్య, చెల్లి, అక్క అన్న ఉన్నారు, నువ్వు మధ్యలో. అయితే మిడిల్ పర్సన్స్ అస్సలు నమ్మొద్దు. యంగెస్ట్, చిన్నదాన్ని నేను. అందరికన్నా చిన్ననా? చిన్నోళ్ళని అయితే అస్సలే నమ్మొద్దు. నువ్వే అల్లరి పిల్లవు అయితే కదా, అంతేనా? ఆ ఆహా, అయితే నువ్వే ఒప్పుకుంటున్నావు నువ్వు అల్లరిదాను అని చెప్పి, అంతేనా? స్కూల్లో కూడా అంతే కదా? ఏమైనా కంప్లైంట్స్ వచ్చిండొచ్చు నీ మీద. రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇప్పుడు నువ్వే అల్లరి అని చెప్పినావు, నీ మీద కంప్లైంట్ రాకుండా కవర్ చేసుకుంటున్నావా? ఇంట్లో అల్లరి కానీ స్కూల్లో అల్లరి కాదు. discipline. ఓకే, నెక్స్ట్. నేను ఇప్పుడు గణరాజ గుణరాజ అనే పాట పాడుతున్నా. నువ్వు ఎప్పుడు సైలెంట్ గా పాట పాడుతున్నాను అంతవరకే చెప్తావా? ఏం మాట్లాడవా? ఇంట్లో కూడా ఇంతేనా, సైలెంటేనా? కాదా? కాదు, అసలు కదా, ఇక్కడనే నేను డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నా అయితే. ఎందుకలా? అంటే ఇప్పుడు గొంతు టైం కొంచెం చూసి కొట్టాలి నానా అంటావా? అంతేనా? అయినా సరే, ఇప్పుడు అదంతా పక్కకు పెట్టి, నీ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. కరెక్ట్ గా చెప్పాలి. ఇద్దరు ఇష్టం. ఇద్దరు కాదు, ఒకరే చెప్పాలి. తను ఎంత డేర్ గా చెప్పింది. అమ్నాన్న ఇష్టం. అమ్నాన్న. అమ్నానా? Yes. అమ్నానేంద్ర బాబు? అమ్మ నాన్న అమ్నాన్న. అమ్నానా? ఇది కొత్తగా ఉంది కదా. ఎవరో అమ్నానా కాదు, అమ్నాన్, ఎవరో ఒకరు చెప్పు. ఓకే, ఇద్దరు అమ్నాన్. ఇష్టం. ఎక్కువ ఎవరు ఇష్టం? అమ్మే. అమ్మ. అమ్మే. అది అమ్నాన్. బాగా చెప్పిన. ఇలాంటి ప్రొనౌన్సియేషన్ నేను ఎక్కడ వినలేదు. దీని ఏమంటారు, నామవాచకము, అదే సర్వనామము అంటారు కదా, దాంట్లో కూడా లేదు ఇది. అమ్నాన్ బాగుంది కదా, కొత్త పేరు. పేరెంట్స్ కి కొత్త పేరు బాగా పెట్టిరమ్మా ఈ పిల్లలు. సో సరే, నెక్స్ట్ సాంగ్. గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి గం 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 గణరాజా గం 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 గణరాజా ఓంకారకారా మూలాధార ఆధార ఓంకారకారా మూలాధార ఆధార పాశాంకుశధర పాపహరా కుమార సోదర శ్రీధర పాశాంకుశధర పాపహరా కుమార సోదర శ్రీధర గరి గ పగరి సని సరి గపని ని సని పని సరణి 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 సరే కరి సరి సని ప సని రే సని పగ సని ప సని ప గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా. విష్ణుప్రియ, నీ ఫ్రెండ్ కోసం నీకే బాగా తెలుసు కదా, బాగా అల్లరి చేస్తుంది కదా. చాలా చాలా. మళ్ళీ ఇక్కడనేమో చాలా డీసెన్సీగా ఫేస్ పెట్టింది.
తను నాకన్నా ఇంకా ఎక్కువ అల్లరి. అవునా? అవును. అయితే మీరు ముగ్గురు చిచ్చర పిడుగులే, ఎవరిని నమ్మడానికి లేదు కదా. స్వామి, మీరు ఎవరికి ఎక్కువ మార్క్స్ ఇస్తారో మీరే డిసైడ్ చేయండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఓకేనా? నేను స్వామికి అప్పచెప్తున్నా. ఓకేనా? సో విష్ణుప్రియ, నీకు ఎవరంటే ఇష్టం? అమ్మ అంటే ఇష్టం. చూసినావా, ఇద్దరు ఎంత డేర్ అండ్ డాషింగ్ గా మా అమ్మ అంటే ఇష్టం అని ఎంత బాగా చెప్తున్నారు. నువ్వు నాన్నని పెట్టి నువ్వు మధ్యలో నాకు ఇద్దరు ఈక్వల్ గా ఇష్టం అయితే ఒక్కళ్ళని చెప్పమంటే ఈక్వల్ గా ఏది లేదు. ఒక కన్ను ముయ్యాలి, ఒక కన్ను తెరవాలి. ఓకే, రెండు కూడా మూయచ్చు, రెండు తెరవచ్చు. నీ లాంగ్వేజ్ నీదే, నా లాంగ్వేజ్ నాదే. ఓకే, తూచ్. సో విష్ణుప్రియ, అమ్మ అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం? అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. నాన్న కూడా నాన్న బాగా కోపడతారు కదా? కొంచెం కోప్పడతారు. కొంచెమా? కొంచెం కోపడితే ఇక నువ్వు అదేమంటే ఎలిమినేట్ చేసేసినావా? అంతేనా? అదే బిగ్ బాస్ ఎలిమినేషన్ అంటారు చూడు, నాన్న నువ్వు తూచ్, నువ్వు ఎప్పుడు ఎలిమినేట్ అని. లేదు, చిన్నప్పటి నుంచి అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్, అమ్మతోనే కలిసి ఉన్నాను కాబట్టి అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. నువ్వు బాగా అల్లరి చేస్తావు కదా? చాలా చూడు, విన్నావా? బాగా అల్లరి చేస్తుందా? మీరు అందరూ ఒకటే స్కూల్ కదా? కాదు, మేము మ్యూజిక్ వేరే స్కూల్ సేమ్. ఓకే, మ్యూజిక్ స్కూల్ సేమ్ కాబట్టి అట్లా తెలుసు అన్నమాట. సో బాగా అల్లరి చేస్తుంది. ఇంట్లో బాగా అల్లరి చేస్తుందా, బయట కూడా అల్లరి చేస్తుందా? ఇంట్లో చాలా చేస్తుంది, బయట అప్పుడప్పుడు. ఓహో, మీరు అందరు గెట్ టుగెదర్ పార్టీలు బాగా చేసుకుంటారు అన్నమాట. అందుకే మీకు ఒకరి కోసం ఒకరు బాగా తెలుసు, అంతేనా? ఓకే, చలో స్టార్ట్ చేయి. శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, భావింతును నిన్నే బహురూప గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, భావింతును నిన్నే బహురూప గణపతి, గణనలేని మహిమలు గల గణపతి, గణుతింతును ప్రణుతింతును గణపతి గణపతి గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి. వక్రతుండ గణపతి బాల గణపతి, చింతామణి గణపతి క్షిప్ర గణపతి, వక్రతుండ గణపతి బాల గణపతి, చింతామణి గణపతి క్షిప్ర గణపతి, హరిత్రా గణపతి అర్క గణపతి, హరిత్రా గణపతి అర్క గణపతి, వల్లభ గణపతి సాక్షి గణపతి గణపతి గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి. రత్నగర్భ గణపతి నృత్య గణపతి, పంచవదన గణపతి భక్తి గణపతి, ఉత్తిష్ట గణపతి ఊర్ధ్వ గణపతి, ఉతండ గణపతి ఉండి గణపతి, హేరంబ గణపతి దుండి గణపతి, సంకటహర గణపతి శక్తి గణపతి, రుణమోచన గణపతి వీర గణపతి, రుణమోచన గణపతి వీర గణపతి, విఘ్నరాజ గణపతి విజయ గణపతి గణపతి గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి, భావింతును నిన్నే బహురూప గణపతి, శ్రీ మహాగణపతి సిద్ధి గణపతి. సో ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా పాటలు పాడారు కదా మన వినాయకుడి కోసము. సో వినాయకుడికి హారతి ఇంపార్టెంట్ కదా. సో వినాయకుడికి హారతి ఇచ్చి మనం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. ఓకే,
जय गणेश जय गणेश जय गणेश देवा, माता जकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जकी पार्वती पिता महादेवा। एक दंत दयावंत चार भुजाधारी, माथे पर तिलक सोहे मूस की सवारी। पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डुओं का भोग लगे संत करे सेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जकी पार्वती पिता महादेवा। अंधे को आंख देत को दिन को काया, बांझन को पुत्र देत निर्धन को माया। सूर्य शाम शरण आए सफल कीज सेवा, माता जकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जकी पार्वती पिता महादेवा। माता जकी पार्वती पिता महादेवा, माता जकी पार्वती पिता महादेवा। సూపర్. ఈ వినాయక చవితికి మా స్వామి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీకు కనిపిస్తున్నాడా ఎంత అద్భుతంగా నవ్వుతున్నారు? కనిపిస్తున్నాడా? సో స్వామి మీరు హ్యాపీయేనా? ఓకేనా? ఇక ప్రసాదాలు తిందామా? టైం అవుతుంది, ఆకలేస్తుంది. ఓకే, మీకు ఆకలేస్తుందా లేదా? అవుతుందా? చలో. సో స్వామి హ్యాపీయేనా లేదా చెప్పు ఫస్ట్. చాలా బాగా పాడారంట మీరు. ఇవాళ ఐ న్యూస్ లో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము చాలా బాగా జరిగిందంట, వినాయక చవితి స్పెషల్. ఓకేనా, మీరు హ్యాపీయేనా? సో ఇది ఇవాల్టి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మళ్ళీ ఒకసారి మన వినాయక చవితి సందర్భంగా మా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.